వెల్కమ్ టు మెగా 9 టీవీ. నేను మీ జనని. కేంద్ర ప్రభుత్వం ఇవాళ అత్యున్నత పౌర పురస్కారాలు అయిన పద్మ అవార్డులని ప్రకటించింది. ఇందులో పద్మ విభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ అవార్డులకు వివిధ రంగాలకు చెందిన పలువురు ఎంపికయ్యారు. వీరిలో తెలుగు రాష్ట్రాలకు అత్యధిక ప్రాతినిధ్యం దక్కింది. ఈసారి 2 తెలుగు రాష్ట్రాల నుంచి ఏకంగా 7 పద్మ అవార్డులు అందుకోబోతున్నారు. వీరిలో హీరో బాలకృష్ణ, దళిత రత్నం మందకృష్ణ మాదిగతో పాటు మరో 5 ఉన్నారు. ఈసారి తెలుగు రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మ పురస్కారాల్లో సింహభాగం లభించింది. ఏపీ, తెలంగాణ నుంచి మొత్తం 7 ఈసారి ఈ అత్యున్నత పౌర పురస్కారాలు అందుకోబోతున్నారు. ఇందులో వైద్య రంగంలో విశేష సేవలు అందించిన డాక్టర్ డి నాగేశ్వర్ రెడ్డికి పద్మ విభూషణ్, సినిమా రంగంలో తనదైన ముద్ర వేసిన నందమూరి బాలకృష్ణకు పద్మభూషణ్, ప్రజా వ్యవహారాల విభాగంలో మందకృష్ణ మాదిగను పద్మశ్రీ అవార్డుకు ఎంపిక చేశారు. అలాగే కళలు, సాహిత్యం, విద్యా విభాగాల్లో కేఎల్ కృష్ణ, మాడుగుల నాగఫణి శర్మ, దివంగత మిరియాల అప్పారావు, రాఘవేంద్రాచార్య పంచముఖులకు పద్మశ్రీ పురస్కారాలు దక్కాయి. వీరిలో ఇప్పటికే పద్మభూషణ్ అవార్డు అందుకున్న డాక్టర్ నాగేశ్వర్ రెడ్డికి ఈసారి పద్మ విభూషణ్ అవార్డు లభించింది. అలాగే గతంలో పద్మశ్రీ అవార్డు అందుకున్న నందమూరి బాలకృష్ణకు పద్మభూషణ్ అవార్డు వరించింది. కేఎల్ కృష్ణ, మాడుగుల నాగఫణి శర్మ, మందకృష్ణ మాదిగ, దివంగత మిరియాల అప్పారావు, వద్దిరాజు రాఘవేంద్రాచార్య పంచముఖి పద్మశ్రీలు అందుకుంటూ తొలిసారి పద్మ పురస్కారాలు దక్కించుకున్న వారిగా నిలవబోతున్నారు. వీరికి తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, రేవంత్ రెడ్డితో పాటు పలువురు మంత్రులు, ఉప ముఖ్యమంత్రులు, టాలీవుడ్ ప్రముఖులు శుభాకాంక్షలతో ముంచెత్తుతున్నారు.